సో మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్న దాంట్లో మయోపియా అనే డిఫెక్ట్తో సఫర్ అవుతున్న పర్సన్కి నియర్ పాయింట్ 25 సెంటీమీటర్, ఫార్ పాయింట్ అదర్ దాన్ ఇన్ఫినిటీ, దట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ డి హియర్ అని. ఫర్ ఎగ్జాంపుల్, here let me explain the correction of myopia by using this small diagram. Here this is human eye of the person suffering from myopia. Let's say this is the new far point. Let the distance of the object from the eye lens is capital. When the object is located at new far point, then image will be formed on the retina. It is very clear. When the object is placed at 25 or new far point, the corresponding image will be formed on retina. Okay. ఇక్కడ వాట్ ఈస్ ద రీజన్ అంటే మీరు ఫస్ట్ రీజన్ చెప్పారు, ఫోకల్ లెంత్ ఏమైంది, డిక్రీజ్. ఈ డిఫెక్ట్ ని కరెక్షన్ చేయాలి అంటే జనరల్ గా మనం ఎట్లా చెప్పాలి, ఫోకల్ లెంత్ డిక్రీజ్ అయ్యింది, డిక్రీజ్ అయిన ఈ ఫోకల్ లెంత్ ని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడ ఫామ్ అవ్వచ్చు, రెటీనా మీద ఫామ్ అవ్వచ్చు. అర్థమవుతుంది. దీనికోసం ఈ డిఫెక్ట్ ని కరెక్షన్ చేయడానికి వాడేటువంటి లెన్స్ అంటే దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, రెటీనా కన్నా ముందు కన్వర్జ్ అయ్యేది. ఈ కన్వర్జ్ అయినటువంటి లైట్ రేస్ ని ఈ పాయింట్ దగ్గర నుంచి విడగొట్టి వాటిని ఎక్కడ మనం కన్వర్జ్ అయ్యేలా చేయాలి, రెటీనా. ఇక్కడ నుండి ముందు వాటిని ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి, విడగొట్టాలి, డైవర్జ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి విడగొట్టాలి. విడగొట్టడాన్ని ఏమంటారు, డైవర్జెన్స్ అంటాం కదా. ఇక్కడి నుంచి విడగొట్టాలి అంటే డైవర్జ్ చేయాలి. డైవర్జింగ్ నేచర్ ఉన్నటువంటి లెన్స్ ఏంటి, మనకి కాన్కేవ్ లెన్స్. సో మయోపియాని కరెక్షన్ చేయడానికి వాడేటువంటి లెన్స్ ఏంటనమాట, బై ద యూజ్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ వీ కెన్ కరెక్ట్ ద డిఫెక్ట్ మయోపియా. అయితే ఇక్కడ చాలా మంది మనకి ఎలా అర్థం చేసుకుంటామంటే, కాన్కేవ్ లెన్స్ పెట్టగానే ఈ పాయింట్ దగ్గర నుంచి లైట్ రేస్ డైవర్జ్ అయిపోయి రెటీనా మీద ఫామ్ అవుతాయి అని అర్థం. కానీ ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు కూడా ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది, వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్. ఎక్కడ ఉన్నప్పుడు చూడలేకపోతున్నాడు ఇతను ఆబ్జెక్ట్ ని, ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు చూడలేకపోతున్నాడు. ఎక్కడ ఉన్నప్పుడు చూడగలడు అంటే న్యూ ఫార్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు చూడదు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ప్లేస్ చేసినటువంటి కాన్కేవ్ లెన్స్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఇమేజ్ ని న్యూ ఫార్ పాయింట్ దగ్గర ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ న్యూ ఫార్ పాయింట్ దగ్గర ఫామ్ అయినటువంటి ఇమేజ్ ఐ లెన్స్ కి ఎలా యాక్ట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ గా యాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఐ లెన్స్ ఎలా ఫీల్ అవుతుంది, ఎస్ దేర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ న్యూ ఫార్ పాయింట్, సో ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఫార్మ్ ద ఇమేజ్ ఆన్ రెటీనా. ఎందుకంటే మీకు ఇక్కడ విషయం క్లియర్గా అర్థమైందా, కాన్కేవ్ లెన్స్ వాడుతున్నాం. కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుంది, మనకి ఎప్పుడు కూడా వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. వర్చువల్ ఇమేజ్ అంటే సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది ఇన్ ద కేస్ ఆఫ్ లెన్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందని చెప్తున్నాను నేను, ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఆ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఇమేజ్ ని ఈ కాన్కేవ్ లెన్స్ ఎక్కడ ఫామ్ చేస్తుంది, న్యూ ఫార్ పాయింట్ దగ్గర ఫామ్ చేస్తుంది. దీన్ని డయాగ్రమాటికల్ గా చూపిస్తే మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద ఐ సఫరింగ్ ఫ్రమ్ myopia. దీని ముందు ఏం ప్లేస్ చేసామని చెప్తున్నాం మనం, కాన్కేవ్ లెన్స్ ప్లేస్ చేసాం ఆఫ్ సూటబుల్ ఫోకల్ లెంత్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందని చెప్పాం, సపోజ్ లెట్ సే దిస్ ఈజ్ న్యూ ఫార్, రైట్, న్యూ ఫార్.
when the object is located at infinite distance, the light rays coming from such object are treated to be traveling parallel to the principal axis. Itla travel. As the nature of the lens is concave, it diverges the light rays. So automatically it will form virtual, erect and diminished image at the point called new form. కాన్కేవ్ లెన్స్ రెటీనా మీద ఇమేజ్ ని ఫామ్ చేయదు. చాలా మంది ఏమనుకుంటారంటే కాన్కేవ్ లెన్స్ పెట్టగానే రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అయిపోయిందని చెప్తారు. మధ్యలో ఒక చిన్న పాయింట్ మిస్ చేస్తారు. కాన్కేవ్ లెన్స్ రెటీనా మీద ఇమేజ్ ఫామ్ చేసిందని చెప్పాం అనుకోండి, ఒకవేళ ఆ రూట్ లోనే మనం ఆలోచిద్దాం. కాన్కేవ్ లెన్స్ రెటీనా మీద ఇమేజ్ ఫామ్ చేసిందంటే అది ఏ ఇమేజ్ ని ఫామ్ చేసింది? రియల్ ఇమేజ్ ని ఫామ్ చేసింది. కాన్కేవ్ లెన్స్ ఎప్పుడైనా రియల్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుందా? చేయదు, అక్కడే ఫెయిల్ అయిపోతుంది. సో కాన్కేవ్ లెన్స్ రెటీనా మీద ఇమేజ్ ని ఫామ్ చెయ్యదు కాక చెయ్యదు. మరి ఏం చేస్తుంది? ఇన్ఫినిటీ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఇమేజ్ ని న్యూ ఫార్ పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తుంది. ఇప్పుడు ఈ న్యూ ఫార్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఇమేజ్ ఐ లెన్స్ కి ఎలా యాక్ట్ చేసింది? ఆబ్జెక్ట్ కి యాక్ట్ చేస్తుంది. మరి న్యూ ఫార్ పాయింట్ దగ్గర ఉంటే ఐ లెన్స్ ఎక్కడ ఫామ్ చేసింది? ఆన్ ద రెటీనా. సో ఆటోమేటిక్ గా డయాగ్రామ్ ని డైరెక్ట్ ఎక్కడ తీసుకెళ్ళొచ్చు? ఇప్పుడు ఆన్ రెటీనా. సో ఇన్ దిస్ వే కాన్కేవ్ లెన్స్ క్యాన్ బి యూజ్డ్ టు కరెక్ట్ ద డిఫెక్ట్ మయోపియా. అర్థమవుతుంది? సో ఆ విధంగా మనకి ఈ కాన్కేవ్ లెన్స్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి ఇక్కడ అంటే, ఇట్ విల్ ఫార్మ్ ద వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ at infinite distance at new far, and this image can act as object for eye lens. So automatically image will be formed on retina. Okay? So ఇది ఈ డయాగ్రామ్ దేని చూపిస్తుంది? which explains the defect called myopia. This diagram indicates correction of myopia. అయితే ఇప్పుడు దీని యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి అనేది మనం ఒకసారి డిరైవ్ చేద్దాం. ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి? న్యూ ఫార్ పాయింట్ ఎంత ఉందో అంత ఉండాలి. అది ఎలా వస్తుంది చూద్దాం. ఇక్కడ ఈ కాన్కేవ్ లెన్స్ కి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందని చెప్పాం మనం? ఇన్ఫినిటీ. అంతే కదా, ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ ని ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుంది? న్యూ ఫార్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివే కదా, కాబట్టి -1. ఓకే, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? న్యూ ఫార్ పాయింట్ కదా. న్యూ ఫార్ పాయింట్ దేంతో చూపించాము? క్యాపిటల్ డి. ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇది కూడా అటే ఫామ్ అయింది కాబట్టి ఇది కూడా -. ఫోకల్ లెంత్ f అని. సో వాట్ ఈస్ లెన్స్ ఫార్ములా? 1/f is equal to 1/v minus 1/u. Therefore 1/f is equal to 1/-v minus 1/- infinity. So -1/d plus 1/infinity. 1/infinity 0. Now f is equal to ఎంత? సో వెరీ సింపుల్, మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. మయోపిక్ పర్సన్ యొక్క న్యూ ఫార్ పాయింట్ ఎంత ఉందో దాన్ని కరెక్షన్ చేయడానికి వాడే లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కూడా అంతే. న్యూ ఫార్ పాయింట్ ఆఫ్ మయోపిక్ పర్సన్ ఈ 70 centimeters అన్నాడు అనుకోండి. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ టు కరెక్ట్ దిస్ డిఫెక్ట్ అంటే -70. దిస్ మైనస్ ఇండికేట్స్ ద నేచర్ ఆఫ్ ద లెన్స్ ఈస్ కాన్కేవ్. అప్పుడు దాని పవర్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటాడు. పవర్ ఆఫ్ ద లెన్స్ ఫార్ములా ఏంటి? P ఈక్వల్ టు 1/f. f మీటర్స్ లో తీసుకుంటే P ఈజ్ ఈక్వల్ టు 100/f. f సెంటీమీటర్ లో తీసుకుంటే యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ డయాప్టర్స్ అని చెప్పి మనం చెప్తాం. సో దిస్ ఈస్ ద కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మయోపియా అని చెప్పి